హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యారెట్ స్వీట్ కార్న్ బైట్స్ చూపిస్తున్నాను. స్వీట్ కార్న్తో అండ్ క్యారెట్తో ఒక మంచి స్నాక్ ఐటమ్. మేజర్ వచ్చేసి స్వీట్ కార్నే యూజ్ చేసి చేస్తాము అండ్ ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏమేమి చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. అలానే చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. తర్వాత క్యారెట్ ఒకటి తురిమి పెట్టేసుకున్నాను. 1 క్యారెట్ తీసుకున్నాను. దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను బ్రెడ్స్ని. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్. సో అది మనం మిక్సీ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, సో తొందరగా స్మాష్ అయిపోతుంది. జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చాలు. మిక్సీని ఒకసారి ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేసినామంటే చాలు. మనకు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ స్మూత్ అయిపోతే కూడా బాగుండదు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ, సో అలా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ పెట్టేసినామంటే కూడా మిక్సీ వేసేసినామంటే కూడా మరీ పొడి పొడి అయిపోతుంది. స్వీట్ కార్న్ ఫ్లేవర్ అనేది మనకు సరిగ్గా తెలీదు. జస్ట్ మనము ఒక్కసారి ఇలా ఆన్ చేసుకొని ఆఫ్ చేసేసినామంటే చాలు, మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా అలా వేసుకున్న తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. మనం క్యారెట్ స్వీట్ కార్న్తో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ కాబట్టి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవి వేసుకుంటున్నాను. దాని తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అది కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడే. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి మనం బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో నేను మీరు కన్సిస్టెన్సీని బట్టి తీసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వేసుకొని చూడండి. అది మనకి ఇంకా ఎక్కువ సాఫ్ట్ అనిపిస్తే మళ్ళీ మనం ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ కానీ లేదంటే కార్న్ఫ్లోర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి బైండింగ్కి షేప్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేసాం కదా, సో బైండింగ్ అనేది కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. మనం ఇక్కడ వాటర్ ఏం వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా, సో లెమన్ డ్రాప్స్ కూడా కొద్దిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో ఇట్లా మొత్తం బ్యాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్స్గా చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో మీరు బైట్స్ లాగా చేసి పెట్టుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసి అయితే పెట్టుకోవచ్చు. రౌండ్గా కావాలన్నా కూడా బాల్స్ లాగా కూడా చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టేసామంటే మనకు డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయడం లేదు. మనకు ఫ్రై అయ్యే టైంకి కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి ముందే అయితే అన్నీ చేసి పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్ని. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా బైట్స్, సో అవి 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి చాలా తొందరగా కుక్ అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. మనకు నాట్ ఈవెన్ 5 minutes కూడా పట్టదు. యాక్చువల్గా మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే విదిన్ 5 minutes లోపే కుక్ అయిపోతుంది. సో 1 side ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మనం చూసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను దీనిపైన. సో లైట్గా ఆయిల్ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కుక్ అవ్వడం కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, చూడండి ఒకసారి ఫ్రై అయిపోయిందో లేదో చూస్తున్నాను. సో ఇక్కడ ఈ మాత్రం ఉంటే చాలు కన్సిస్టెన్సీ. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, అంతే, అది ఫ్రై అయిపోయినట్టే. సో నెక్స్ట్ రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా.
అండ్ మనం డీప్ ఫ్రై కూడా ఏం చేయడం లేదు కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు. సో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ఈవినింగ్ స్నాక్గా కూడా తీసేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఈవెన్ ఎప్పుడన్నా గెస్ట్స్ ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనం ఎక్కువ చేసుకున్నా కూడా లెంతీ ప్రాసెస్ ఏం అవ్వదు. కుక్ అవ్వడానికి కూడా మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. చాలా తొందరగానే అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు అనుకున్నా అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఒక్కొక్కటే. నేను ఎక్కువ కిడ్స్కి యూజ్ అయ్యే స్నాక్స్ రెసిపీసే మ్యాక్సిమం చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అవే కదా, కిడ్స్ ఏదైనా డిఫరెంట్గా తినాలి, ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అని. సో అందుకే కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ క్రంచీగా ఏం లేదు. సాఫ్ట్గా ఉంది, మైల్డ్గా ఉంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కూడా మనకి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అండ్ మనం క్యారెట్ వేసాం కాబట్టి ఆ క్యారెట్ కలర్ ప్లస్ స్వీట్ కార్న్ కలరు అంతా మిక్స్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది కలర్ కూడా చూడడానికి. అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి మనం చిన్నగానే చేసుకున్నాం కదా, ప్యాన్లో కూడా మనం ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కసారే ఎక్కువ వేసుకొని కూడా మనం బాయిల్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనకు తొందరగా కూడా అసలు 2 మినిట్స్ కూడా కుక్ అవ్వదు, తొందరగా అయిపోతుంది. 2 మినిట్స్ కూడా పట్టదు. ఎందుకు అంటే జస్ట్ మనం సిమ్లో పెట్టుకొని చేసుకున్నా కూడా నాట్ ఈవెన్ 2 మినిట్స్ తొందరగా బాయిల్ అయిపోతుంది. మనకు తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా 2 సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో మన క్యారెట్ స్వీట్ కార్న్ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఈవినింగ్ వేడివేడిగా చేసుకొని తినచ్చు. స్నాక్ టైంలో కిడ్స్కి స్నాక్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. లేదంటే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉండేటప్పుడు చేసుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఒక మంచి డిఫరెంట్ రెసిపీ. స్వీట్ కార్న్తో ఎప్పుడు కట్లెట్స్, సలాడ్స్ ఇలానే చేసుకుంటాం కదా, సో ఇలా బైట్స్ లాగా చేసుకున్నా కూడా ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకు ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.